అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఒక్క అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబు మాట్లాడితే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నోరు మాట్లాడగలిగితే అప్పుడు క్రైస్తవుల దమ్మేంటో అర్థమవుతుంది అందరికీ కూడా. ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్ ఏమో చెప్పింది, రాజ్యాంగం ఆర్టికల్ 25, మత స్వేచ్ఛ ఉంది. We have the freedom to choose any God, to praise and to worship. ఆరాధించుకోవడానికి, పూజ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి ఏ మతాన్నైనా నేను స్వీకరించవచ్చు. మతం మారినంత మాత్రాన కులం మారాలని రూల్ లేదు. కొత్తగా కులం తీసుకొని వస్తున్నారు క్రైస్తవులకి వ్యతిరేకముగా. ఎందుకు సార్ క్రైస్తవులు అంటే అంత వివక్ష? ఎందుకు సార్ చట్టానికి క్రైస్తవులు అంటే అంత వివక్ష? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా? భారతదేశంలో క్రైస్తవులు పరాయి వాళ్ళు అయిపోయారు, క్రైస్తవులు శత్రువులు అయిపోయారు, క్రైస్తవుల్ని అనాథాలను చేసి, క్రైస్తవులు పరాయి దేశస్తులను చేసి అవమానపరుస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఒకడు బైబిల్ పట్టుకోవాలంటే భయంతో చస్తున్నాడు. ఈరోజు సువార్త ప్రకటించడానికి కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీద నిలబడాలంటే భయంతో చేస్తున్నాడు. ఆ భయాన్ని తీసేయటానికే నాలాంటోడొకడు, అజయ్ బాబు లాంటోడొకడు యవ్వన కాలంలో వచ్చాం మేము. యవ్వన కాలంలో వచ్చాం మేము. ఎంత దూరమైన పరిగెడతాం, ఎంత వరకైనా పోరాడతాం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్రైస్తవుల కంఠముగా నిలబడతామని ప్రజాముఖంగా, మీడియా ముఖంగా నేను సెలవిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి ఈ మాట.